भाई साहब, ओ भाई साहब, भाई साहब, भाई साहब उठो, भाई साहब, भाई साहब, भैया वाहे गुरु तेरी तो। नमस्ते सर। గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దు పొద్దునే క్లాస్ బీగుతున్నావు? అదేం లేదు గానే పెళ్లి చూపులు ఏమైనా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేక సత్తున్నాను. అంటే షరా మామూలేనమాట. సర్లే బియ్య బస్తా లోడ్ ఉంది, తీసుకెళ్ళు. తీసుకెళ్తే గానీ ఏంటి రోజు మంచి సెక్సీగా ఉన్నావు. రే డబ్బులు కావాలని డైరెక్ట్ గా అడగొచ్చుగా, ఈ బిస్కెట్ ఎందుకురా? ఎంత ఇవ్వాలి? మరి అదే నేను ఎప్పుడైనా లెక్కలు అడిగానా? లెక్కలన్నీ చూసేది నువ్వే కదా. నా మీద మరీ అంత నమ్మకం ఏంట్రా? ఒకవేళ నేను మోసం చేస్తే? అబ్బో, నువ్వు నాకు 100 కోట్లు ఇవ్వాలి, మరి దానికి నువ్వు నన్ను మోసం చేయడం? ఊరుకో బాబాయ్, నువ్వు నీ జోకులు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీ గురించి నాకు తెలియదు ఏంటి? ఒరే బావా, నీ లైఫ్ టర్న్ అయిపోయే సంబంధం తీసుకొచ్చాను. నేను నమ్మనురా. చూడు బాబాయ్, వీడి కోసం ఎన్నో కష్టాలు పడి సంబంధాలు తీసుకొస్తుంటే నన్ను మరీ ఏకముక్కలా తీసి పడుతున్నాడు. రే మంచి సంబంధం అంటున్నారు కదరా. ఇదే మాట నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. వస్తా బాబాయ్. అంటే మరి ఒరే ఆగో, నాకు తెలుసురా నువ్వు ఎందుకు ఇలా మాడుతున్నావో. ఈసారి ఫోటో చూసావంటే నోరు పడిపోద్ది అంతే. పోయినసారిలా కాదు, ఈసారి ఏ లోటు లేకుండా మంచి సంబంధం చూసా. పేరు రోజా. ఎలా ఉంది రోజా? తాజా కాజాలా ఉంది. రోజా రాజు. చిచ్చే, రేపు పెళ్లి చూపులో కూడా ఇలా బెబ్బే అనుకో, మొత్తం పులిహార అయిపోద్ది. ఒరే నీకు దండం పెడతాను రా, అక్కడ నువ్వేం మాడకుండా నోరు మూసుకునుండు, మొత్తం నేను చూసుకుంటాను. రోజా నువ్వు రాజా. అజా ఇల్లు వచ్చేసింది, నువ్వు ఆపు. రండి రండి. నమస్తే సార్, క్లయింట్ వస్తే ట్రీట్మెంట్ చేస్తున్నారు. వచ్చేస్తారు, కూర్చోండి. రేయ్ అమ్మిరాజు, మర్యాదగా ఈ సీసాలోకి రారా. రా. నువ్వు పిల్లగానే రావటానికి నీ పిల్లానేంట్రా? దెయ్యాన్ని. బెల్లం పిలిస్తే రాదురా, అరిస్తే వస్తుంది. నిన్ను చరిస్తే గాని సీసాలోకి రావు. రారా రా. ఓం క్రీం ఐస్ క్రీం. ఏమయ్యా, ఇంకా మీ అమ్మాయికి దెయ్యం భయం లేదు. దెయ్యానికే మీ అమ్మాయి అంటే భయం వేస్తుంది. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఈ సీసా తీసుకెళ్ళి రాత్రి 10 గంటలకు శ్మశానంలో పాతి పెట్టండి. నేను 12 గంటలకు వచ్చి
అంజని వేస్తాను. రే పోతాల్ రాజు మర్యాదగా మోత్తీరా తీయకపోతే నీ అంతు చూస్తా. రే అమ్మిరాజు కామోష్, నిన్ను సీసాలో బంధించిన ఇంకా చిందులు ఆపటం లేదురా. బొండు నీకు ఫినిషింగ్ టచ్ ఇస్తాను. రే ఇడు భూత వైద్యుడిలా ఉన్నాడేంట్రా? లా కాదు, భూత వైద్యుడే. ముద్దు మీద గుద్దేస్తాం. మనకు కావాల్సింది పిల్లతో పెళ్లి. ఆడు భూత వైద్యుడు అయితే మనకేంటి, సెక్స్ వైద్యుడు అయితే మనకేంటి? ముసుకొచ్చు. ఏంటా గుసగుసలు? ఏమి లేదండి, మా వాడికి మీ హెయిర్ స్టైల్ బాగా నచ్చిందంట. థ్యాంక్ యూ. అందరూ అదే అంటుంటారు. అంతెందుకు, మా ఆవిడ నా హెయిర్ స్టైల్ చూసి పెళ్లి చేసుకుంది. ఈ మధ్య ఊడిపోయి పలసపడిపోతుందని బెంగెట్టుకుంది. అన్నట్టు నా పేరు మీకు తెలిసే ఉంటుంది, భూతాలరాజు, భూత వైద్యుడు. ఎలాంటి దెయ్యానైనా సరే కాళ్ళు చేతులు ఎరగొట్టి వీలైతే రేప్ చేసి సీసాలు పెట్టేస్తాను. ఇప్పుడు డెమో చూశారుగా, ఆ అమ్మాయి మీద వాళ్ళని దెయ్యం పేరు అమ్మిరాజు. ఆ మగ దెయ్యం సినిమాల్లోకి వెళ్ళి హీరో అయ్యి ఆ అమ్మాయికి మొగుడు అవ్వాలనుకున్నాడు. లాస్ట్కి 2 అవ్వలేదు, దెయ్యం అయ్యాడు. కోరికలు లేని మనుషులే కదండి దెయ్యాలు అవుతారు. ఈ అమ్మాయి ఎమ్మెల్యే గారు కూతురు కదా? యా, తన నా క్లయింట్. నేను దగ్గరుండి పెళ్లి చేయించాను. మంచి ముహూర్తానిగా చేయించావు. తను నా క్లయింట్ కూడా. అదిగో గోడ మీద ఉంది చూడు. ఏమైందండి? ఆవిడకు ఒక మగదయ్యం పట్టుకుంది. రే ఈ దెయ్యాల గోలేంట్రా? ముందు అమ్మాయిని పిలిపించుకోనరా ఎద్దవ్వ. ఏమండి భూతాలరాజు గారు, మీ దెయ్యాల డిస్కషన్ మనం తర్వాత చేసుకుందాం, కానీ ముందు అమ్మాయిని పిలవండి. ముహూర్తం టైం అయిపోతుంది. దెయ్యాల గురించి మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియదు. ఏమే వెళ్ళి దెయ్యాన్ని పిలిచిరా. అదే అమ్మాయిని తీసుకురా. టెన్షన్ పడకండి. కొంచెం సొంగ తుడుచుకో బాబు. ఆ అమ్మాయి నచ్చిందా? మీ పెద్దవాళ్ళతో మాట్లాడిన తర్వాత నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టేసుకుందాం. నాన్న, నేను ఆయనతో మాట్లాడాలి. ఏం అక్కర్లేదు, నిశ్చితార్థం అయిన తర్వాత మాట్లాడుకోవచ్చులే. తనేదో మాట్లాడాలనుకుంటుంది, నాకేం అభ్యంతరం లేదండి. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు బాబు? కరెక్టే, ఎలాగో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత డైలీ మాటలే కదా. అది ఓకేలారా, తను మాట్లాడాలంటుందిగా, పదండి. రండి. బ్యాక్ సూపర్. హాయ్. హాయ్. నాకే విషయమైనా స్ట్రైట్గా ఫ్రాంక్గా మాట్లాడడం ఇష్టం. నాకు ఇది 8వ పెళ్లి చూపులు. మీకు 16. నేనింత సెక్సీగా ఉన్న అందరూ నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, నా జాబ్. ఇంతకీ నేనే జాబ్ చేస్తున్నానో తెలుసా? పోలీస్ కానిస్టేబుల్. అన్నట్టు మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10th క్లాస్. పాసా ఫెయిలా? ఫెయిల్. ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారా? నేనైతే 2 ప్రేమించాను. కానీ ఆ 2 పిచ్చి పిచ్చి వేషాలు వేయబోతే ఒకడికి కాలు, ఇంకొకడికి చెయ్యి తీసేశాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, మేం కట్నం ఇవ్వం. అడిగితే తోలు తీస్తా. ఇప్పుడు చెప్పు, నేను నీకు ఓకేనా? అసలేమనుకుంటున్నావురా నీ గురించి? అదేంటి అండీలోంచి రాళ్ళకొచ్చింది? నువ్వేమన్నా పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? నువ్వు నీ చింపిరి గడ్డం. ఆఫ్టర్ ఆల్
10th కూడా దాటలేదు. నేను నీకు ఓకే కదా? నువ్వు నీ నత్తి. తిడతారేంటండి? తిట్టడం కాదురా, తిత్తి తీస్తా. నత్తి నాయలా, ఎంత ధైర్యం ఉంటే నాకే నో చెప్తా నిన్ను. ఏంటి సైలెంట్ అయిపోయారు? నేను ఓకేనా కాదా? నాకు కొంచెం టైం కావాలి. అసలు ఏమనుకున్నావు నీ గురించి? నువ్వేమన్నా పెద్ద మహేష్ బాబు అనుకున్నావా? లడ్డు లాంటి పిల్ల ఓకే అంటే టైం కావాలంటావు. టైము అసలు ఏం తక్కువ అమ్మాయికి? మాట్లాడమే. తను నాకు నచ్చిందిరా, కాకపోతే క్యారెక్టరే కొంచెం మాగా టైప్. కోపం వస్తే కొడతానంటుంది. అది డైరెక్ట్గా నాకే చెప్పింది తెలుసా?